దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ ప్రాతకాల సమయంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలను కొద్దిసేపు విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహా కనికరం కలిగిన మా తండ్రి, మహోన్నతులమైన దేవ, గొప్ప ప్రభా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషములు మీ మాటలు వినడానికి మేము ఆశపడుతూ ఉంటుండగా మాతో మీరు మాట్లాడి మీ కృపను మీ కాపుదల మాకు తోడుగా ఉంచమని, మీ స్వరమును వినిపించి మాతో మాట్లాడమని మా ప్రభువు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీకు అందరికీ ప్రభువు యేసు క్రీస్తు నామములో శుభములు వందనాలను తెలియజేస్తున్నాం. దేవుడు ప్రాతకాల సమయంలో నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి, మీతో మిమ్మల్ని అందరినీ కలుసుకున్నట్టుకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినములో ఈ మేడే శుభములను కూడా మీకు అందిస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం అందరం విందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 గల వచనాలను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన ఉత్తరము 3వ అధ్యాయము 13-14 వచనాలను చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుకొనుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ చక్కటి మాటలను అపొస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి ఉత్తరము ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. ముఖ్యంగా మన యొక్క గురి ఏంటి అనే అంశమును మనం ఈరోజు మాట్లాడుకుందాం. క్రైస్తవ బిడలముగా లేదా మానవులముగా మన యొక్క గురి ఏ వైపు ఉంది, మన ప్రయాణం ఎటు అనే వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ ఈ 12వ వచనము మనం చూస్తే అక్కడ ఒక మాట అంటాడు అపొస్తలుడైన పౌలు, ఇది వరకే నేను గెలిచి ఉన్నానని, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నానని నేను అనుకొనటం లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని లేదా ఆయన యొక్క ఆ సాక్ష్యమును ఇక్కడ మన ముందు ఉంచుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నేను దేని నిమిత్తమైతే పిలువబడినానో ఆయన పిలుపును, ఆయన యొక్క పరిశుద్ధ పిలుపును జ్ఞాపకము చేసుకుంటున్నాడు. పౌలు గారు ఏ విషయంలోనైతే ఆయన పిలువబడినాడో ఆ పిలుపును బట్టి నేను ఇదివరకే, అందుకే ఆయన అంటున్నాడు, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని, అది పట్టుకొనవలనని దాని కొరకు పరిగెత్తుచూ ఉన్నాను. ఇంకను ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒక పరుగు పందెములో ఒక అథ్లెటిక్ ఏ విధంగానైతే ఆయన తన యొక్క పరుగు కొరకు తన పరుగు పందెమును విజయం సాధించటకు ఏ విధంగానైతే దినదినము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడో ఆ విధముగా ఈ యొక్క పౌలు గారు తన యొక్క విశ్వాసమును కాపాడుకున్నట్టు ఆయన పిలువబడిన పిలుపు కొరకు దాన్ని ఏదైతే దేని కొరకైతే ఆయన పట్టబడినాడో ఆ పట్టబడిన దానిని పట్టుకొనుటకు ఆయన ప్రయత్నము చేస్తున్నాడు లేదా పరిగెత్తుచున్నానని ఆయన ఇక్కడ సెలవిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు దాదాపు 4 విషయములు మనం చదువుకున్న వాక్య భాగములో మనకు కనబడుతూ ఉంటున్నాయి. క్రైస్తవుడి యొక్క గురి, మన యొక్క గురి ఏంటి అని అంటే, ఒకటి, వెనుక ఉన్న వాటిని లక్ష్య పెట్టరాదు అంటాడు. వెనుక ఉన్నవి మరిచి అని మనం యొక్క వాక్యములో చదువుకున్నాం. రెండవది, ముందున్న వాటి కొరకు వేగిర పడవలని. మూడవదిగా, గురి యొద్దకు పరుగు ఎత్తాలి. మన పరుగు అనేది ఒక గురి ఉండాలి, ఒక గమ్యం అనేది ఉండాలి. గమ్యము లేకుండా ప్రయాణం చేస్తే మన ప్రయాణము అది వ్యర్థమైన ప్రయాణమే. ఒక నావికుడు ప్రయాణం చేస్తున్నాడంటే ఈ ఒడ్డు నుండి ఇంకొక ఒడ్డునకు ప్రయాణం చేయడానికి బయలుదేరుతుంటున్నాడు. మన గమ్యస్థానము నుంచి మనం చేరవలసిన మన డెస్టినేషన్ ఎక్కడ ఉందో అక్కడికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ గురి లేకపోతే ఏదైనాను అది వ్యర్థమే అని దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తూ ఉంటున్నాయి. నాలుగవది, బహుమానము పొందవలనని. ఎప్పుడైతే ఆ గురిని చూస్తూ ప్రయాణం చేస్తావో
అక్కడ మన కొరకు ఒక బహుమానము ఉంచబడిందని, ఆ బహుమానాన్ని పొందాలి అనంటే మనకు వెనుకున్నవి వదలాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడాలి, గురిని చూస్తూ నడవాలి. అప్పుడు మనం బహుమానాన్ని పొందుతామని ఈ రెండు మాటల్లో మనము చక్కగా వింటూ ఉన్నాం. ఇక్కడ మొదటిగా వెనక ఉన్న వాటిని లక్ష్య పెట్టకూడదు అనే మాటలను మనం చూద్దాం. మానవుని వెనుక ఉన్నవి ఏంటి, మన వెనకాల ఏమున్నవని ఒకసారి ఆలోచన చేస్తే మన గత జీవితంలో జయాపజయాలు ఉన్నాయి. మన గతాన్ని ఒకసారి ఆలోచన చేసినప్పుడు మన గతంలో జయముంది, అపజయాలు ఉన్నాయి. మనము ఓడిపోయాం అనేక వాటిలో, లేదా గెలిచాము, లేదా అనేక వాటిలో మనము కృషించిపోయాము, కృంగిపోయిన సమయం ఉంది. మనము బలహీనపడిన సమయం ఉంది, మనము బలపడిన సమయం ఉంది. మనము ఆనందంగా ఉన్న సమయం ఉంది, మనము దుఃఖంతో, వేదనతో, అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నానని పోగొట్టుకున్న సమయం కూడా మనకు ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. అనేకమైన సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. గతాన్ని చూసినప్పుడు కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం. గతం మన జీవితాన్ని కృంగజేస్తూ ఉంటుంది. మన ఓటమిని అది మనకి గుర్తు చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఈ యొక్క గతాన్ని నుండి మనం విడుదల పొందాలి అనంటే ఈ గతాన్ని వదులుకోవాలి. వెనక ఉన్న వాటిని, ఈ వెనక ఉన్నవి ఏదైనాను, అపొస్తలుడైన పౌలు తన జీవితంలో ఆయన అనేకమును వదులుకున్నానంటాడు. ప్రతిదీ పెంట కుప్పతో సమానముగా నేను ఎంచుకున్నాను. నాకున్న ఆ జ్ఞానము, నాకున్న తెలివి, నాకున్న ధైర్యము, ఇవన్నిటినీ నేను పెంట కుప్పతో సమానముగా వాటన్నిటి వదులుకున్నాను అని ఆయన సెలవిస్తుంటున్నాడు. నేటి క్రైస్తవ సంఘమునకు, ఈ ఫిలిప్పీ సంఘానికి ఏ విధంగానైతే ఈ ఉత్తరం రాస్తుంటున్నాడో ఈ రోజు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ మాటల ద్వారా. అపొస్తలుడైన పౌలు గారు మనకు కూడా ఈ సెలవిస్తున్నారు. ఎందుకంటే వెనక ఉన్న వాటిని లక్ష్య పెట్టకూడదు, వెనక ఉన్నవి వదులుకోవాలి. లేకపోతే అవి మన వెంబడిపడి మనల్ని పీడిస్తూ ఉంటుంది. వెనక ఉన్న జీవితం, వెనకటి పాపం, ఆ శాపం, ఆ రోగం, ఆ వ్యాధి మన జీవితాలను కృంగింపజేసి ఇంకనూ మనల్ని బలహీనులుగా చేస్తుంది. కనుక ఈ బలహీనపరిచే ప్రతి ఒక్క దానిని యేసు నామములో మనము దూరపరచుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. మనము మరచిపోవాలి. అంటే పూర్తిగా దాన్ని వదిలిపెట్టలేము, కానీ దాని నుండి అది ఒక మరచిపోయి ఆ జ్ఞాపకాన్ని, ఆ పాత జ్ఞాపకాన్ని, పాత ఆలోచనను, పాత తలంపును ప్రక్కన పెట్టి నూతన తలంపు, నూతన ఆలోచన, నూతన స్వభావమును పొంది దాని కొరకు మనము వేగిరపడాలి. ఆ పాత స్థితిని మనము వదులుకోవాలని దేవుని యొక్క మాటలు మనకు రేపటి జీవితమును, సంతోషమును భంగపరిచి మన జీవితమును చికాకు పెడుతూ ఉంటుంది. కనుక ఆ భంగపరిచే జీవితము మనము వదిలిపెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఎప్పుడైతే నిజమైన రక్షణ దేవుని యొద్దకు మనకు ప్రయాణము కొనసాగిస్తూ ఉంటామో ఈ గతాన్నంతా వదులుకొని వర్తమానంలోనికి, లేదా ఆ ముందున్న వాటి కొరకు మన యొక్క ప్రయత్నాన్ని మనము ప్రయత్నించవలసిన అవసరత ఎంతగానో ఉందని చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు తమ యొక్క పాత జీవితాన్ని, పాత బ్రతుకులను వదులుకొని నూతనత్వము పొందుటకు, ఒక ట్రాన్స్ఫర్మేషన్, వారి యొక్క జీవితాలు మార్పు చెంది ఒక మార్పు కొరకు, ఒక నూతన జీవము, పునరుద్ధార శక్తిని పొంది ఆ పునరుద్ధాన అనుభవంలోనికి వారు మార్చబడి వారి యొక్క నూతన సాక్ష్యమును కలిగి జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో యోసేపు యొక్క జీవితాన్ని మనము ఆలోచన చేసినప్పుడు అక్కడ చక్కగా మనకు కనబడుతూ ఉంటుంది. యోసేపు జీవితంలో ఆయన తన యొక్క గతాన్ని, లేదా వెనక ఉన్నవి ఆయన అన్ని కూడా మరచిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. తన యొక్క వెనక ఏమున్నాయో ఒకసారి మనం ఆలోచన చేస్తే, అన్న వలన, తన యొక్క యోసేపు జీవితంలో తల్లిదండ్రుల వలన, లేదా అన్నల వలన, పోతిఫర్ భార్య వలన, లేదా ఈ ఇంకా అనేకమైన సమస్యలు, యోసేపు అన్నలు యోసేపు మీద పగబట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆది కాండములో 37వ అధ్యాయం 8వ వచనంలో అసూయపడ్డారు. అదే 37వ అధ్యాయం మనం చూసినప్పుడు అతని జీవితంలో తన యొక్క అన్నలు చేసిన పనులు అనేకం మనకు కనబడుతూ ఉంటున్నాయి. అసూయపడ్డారు తనను చూసి, ఆయనను చంపాలని ఆలోచన చేసినట్టుగా మనం చూస్తుంటాం. లేదా గుంటలో పడివేసినట్టుగా, తనను అమ్మివేసినట్టుగా తన యొక్క గత జీవితాన్ని మనం చూసినప్పుడు యోసేపు వాటన్నిటిని లక్ష్య పెట్టక సహోదరులను గుర్తించాడు. ఆ ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పుడు ఆ కరువును ఉన్న ప్రాంతంలోనికి తన అన్నలు ఆ ధాన్యమును కొనుగోలు చేయుటకు అక్కడికి వచ్చినప్పుడు తన సహోదరులను ఆయన గుర్తించి వారిని శిక్షించలేదు, కానీ ఆ గతమును మర్చిపోయినట్టుగా, వారిని క్షమించినట్టుగా మనం చూస్తూ ఉంటాం.
మనలో ఒకడు అని వీరు సహోదరుల గురించి ఏడ్చాడు. వారి గురించి ఏడ్చి ఆయన ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వారితో కూర్చుండి భోజనము చేసినట్టుగా వారికి మంచి భోజనమును పెట్టించాడు. తల్లిదండ్రులు ఇంకా బ్రతికి ఉన్నారా అని తల్లిదండ్రుల క్షేమమును అతడు కోరినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన స్నేహితులారా, ఆయన జీవితంలో గతములో అతనికి కలిగిన భయంకరమైన అవమానము లేదా నిందలు లేదా అతని యొక్క సహోదరులు చేసిన ప్రతి ఒక్క క్రియకు ప్రతిక్రియ ఆయన చేయలేదు. కానీ ఆయన ఒక నూతనంగా స్పందించాడు. వాటన్నిటిని మరచిపోయాడు. తన సహోదరులను చూడగానే ఆ సహోదర ప్రేమ అతని జీవితాన్ని కలవరపెట్టింది. గతమును మర్చి వర్తమానంలో వారితో ప్రేమగా ఉండగలిగినాడు. అందుకే మన శత్రువులను ప్రేమించినట్టు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు సెలవిచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. యోసేపు జీవితంలో తాను అదే అనుభవించాడు. అనుభవించిన దానిని తాను మర్చిపోయి నూతన స్థితిలో ఉన్నప్పుడు నూతనమైన ఆలోచన చేసి వారిని పరామర్శించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన గతమంతా మరచి తన సహోదరులను అందరిని ఆయన క్షమించి వారికి ఒక మంచి పొజిషన్ ఆయన కలుగజేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. కనుక ఈ వెనుక ఉన్న జీవితంలో కలిగిన ప్రతి ఒక్క దానిని, ప్రతి నిందను, మనకు అన్యాయం చేసిన వారు, మనకు అక్రమం చేసిన వారు, మనల్ని కృంగదీసిన పరిస్థితులను అన్ని మనం వదులుకొని నూతన పరిస్థితుల వైపు మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకు నూతన జీవాన్ని, నూతన ఆరోగ్యాన్ని మనకు కలుగజేస్తాడని దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తున్నాయి. రెండవదిగా, ముందున్న వాటి కొరకు మనము వేగిర పడాలి. మన ముందు ఏమున్నాయి, మన పరిస్థితులు ముందు ఏమున్నాయో ఆ ముందున్న వాటి కొరకు ఆ క్రియలు చేయడానికి నీవు నేను ప్రయత్నం చేయాలని దేవుని మాటలు చేయాలి. ముందున్నవి దేవుని కృప. ఇది ప్రస్తుత కాలంలో దేవుడు మనకి అందిస్తున్న ఆయన కృపలో మనము ఆ కృపను పొంది కృప వెంబడి కృపను పొందుచు ఆ పొందిన కృపను ఇతరులకు చూయించు వారంగా, ఇతరుల కొరకు, వారి రక్షణ కొరకు, వారి జీవితాన్ని దేవుడు నన్ను ఏ విధంగా దీవించాడో వారిని కూడా ఆ విధంగా దీవించాలని మనము ఆ కోరుకునే బిడలముగా మనం ఉండాలని దేవుని మాటలు మనకు సెలవిస్తున్నాయి. అందుకే హెబ్రీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఇక్కడ వేగిర పడాలి. ఇక్కడ ఏంటంటే ఇంత గొప్ప సాక్షి సమూహము అని అంటున్నాడు. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విశ్వాసంతో ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి వారు ప్రభు యొద్దకు వారి లోకమును చాలించి వెళ్ళినారో ఆ విశ్వాసుల యొక్క జాబితా ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము ఈ మొదటి అధ్యాయంలో 12వ అధ్యాయము ఈ మొదటి ప్రారంభంలో అంటాడు, ఈ పరిశుద్ధ విశ్వాసుల యొక్క సమూహము ఒక మేఘము ఏ విధముగానైతే అది మేఘము విస్తరించినట్టుగా, ఆ మేఘము మనల్ని కమ్ముకున్నట్టుగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును, మన యొక్క భారాలు, ఈ లోకములో అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక అలవాట్లు లేదా ఈ లోక సంబంధమైన కోరికలు, వీటన్నిటిని వదులుకోవాలి. సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపం అనేది ఇది సులువుగా మన జీవితాల్లో అది చిన్న ఆలోచన పుట్టించి ఆ ఆలోచనతో మనల్ని పాపములోనికి నెడుతూ ఉంటుంది. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. చేయకూడదు అన్న పని చేయడమే పాపముగా పరిగణించబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఈ సులువుగా చిన్న అబద్ధము, చిన్న ఆలోచన, చిన్న తలంపు మన జీవితంలో ప్రభువు నుంచి మనల్ని దూరము చేస్తుంది. ఆదాము హవ్వల జీవితంలో ఒక చిన్న మాట, వారు ఏదైనా వనము నుంచి వారు దూరపరచబడినారు. చిన్న అబద్ధం లేదా ఆజ్ఞను అతిక్రమించడం, ఆయన చేయకూడదు అన్న చిన్న పనిని వారు చేసినందుకు వారి జీవితంలో పరిశుద్ధ అనుభవాన్ని, ప్రభువుతో కలిసిన జీవితాన్ని, ప్రభువుతో నడిచిన జీవితాన్ని, ప్రభువుతో సంచరించిన ఆ సమయాన్ని వారు పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం మన కన్నులకు రమ్యముగా
అది మనకు ఆకర్షణీయముగా ఈ లోకంలో మనకు కనబడి చిన్న మాట ద్వారా, తలంపుల ద్వారా, ఆశ ద్వారా, ఆలోచన ద్వారా మనల్ని పాపంలో చిక్కబెడుతూ ఉంటున్నది కనుక వాటన్నిటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, మనల్ని ముందుకు నడిపించేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన వైపు చూడాలి. అనగా క్రీస్తు వైపు, దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు, యేసు క్రీస్తు యేసు క్రీస్తు వైపు మనము చూసినట్టయితే మన ప్రయాణము సులువుగా సాగుతూ ఉంటుంది. మన గమ్యస్థానము కరెక్ట్, మనం చేరవలసిన స్థానాన్ని మనము చేరుకుంటాం. మన యొక్క గమ్యములో ఉన్న ప్రతి ఒడిదుడుకును మనము ఎదిరించి సమస్యలను పరిష్కరించుకుని, సమస్యలను అనగద్రొక్కుతూ ముందుకు నడిచే ఒక క్రైస్తవ బిడ్డగా, క్రైస్తవ కుటుంబముగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకేనంటే ఆయన వైపు చూస్తూ ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుతాం. ఓపిక అవసరం. ఈ ప్రయాణములో, క్రీస్తుతో నడిచే ఈ ప్రయాణములో ఓపిక అనేది చాలా అవసరం. ఓర్పు లేకుండా ఇప్పుడే అన్ని సమస్యలు తీర్చబడాలి అంటే అవి తీర్చబడలేదు. ఓర్పు, సహనము, ఇవి దేవుడు మన క్రైస్తవునికి అనుగ్రహించిన ఒక గొప్ప వరం. ఆయన ఇచ్చిన గొప్ప ఈవులు. ఈ ఓర్చుకోవాలి, సమస్యలను ఓర్చుకోవాలి. లేదా ఓర్పుతో ఉన్నప్పుడు దేవుడు వీటికి పరిష్కారమును కలుగజేసి ఆయన ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి, ప్రతి విధమైన అవమానములను, ఆలోచనలను, వీటన్నిటిని ప్రక్కనకు పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆయన ఏ విధంగానైతే కూర్చొని ఉన్నాడో, క్రీస్తు ఈ లోకములో జీవించిన తన జీవిత కాలములో ఆయన చేసిన దానినే ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా చేయవలసిన అవసరత ఉంది. వాటన్నిటి సహించాలి, వహించాలి. అప్పుడే ఆ గురి యొద్దకు నీవు చేరగలుగుతూ ఉంటావు. ఆ గురిని ఛేదించాలి అంటే, ఆ పందెములో విజయమును పొంది బహుమానమును పొందుకోవాలంటే ఇవన్నీ మనము అలవాటు చేసుకోవాలి. అభ్యసించినప్పుడు ఈ అభ్యాసము మనల్ని ముందుకు కొనసాగింపజేస్తూ ఉంటుంది. తప్పకుండా మనం విజయం సాధించగలుగుతాం. కానీ ఓర్పు మనకు సహజముగా ఓర్పు, సహనము అనేది అవసరమని దేవుని మాటలు మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాయి. వేగిర పడాలి అనగా దాన్ని పొందుకోవాలంటే మనము త్వరపడాలి. మనం పోస్ట్ పోన్ చేసుకోవడం, లేదా రేపు ఎల్లుండని మనల్ని మనము వాయిదాలు వేసుకోవడం కాదు, కానీ మనము వేగిరపడచ్చు, అనగా త్వరపడచ్చు. ప్రభు సన్నిధి క్రీస్తు వలె ఉండుటకు, జీవించుటకు మనము సిద్ధపడాలి. ఆయన ఏ విధముగా జీవించాడు, ఏ విధముగా ఉన్నాడు, ఏ విధముగా ఆయన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు ఈ లోకంలో అని ఆయన వైపు చూస్తూ మన ప్రయాణపు అడుగులు వేయవలసిన అవసరత ఉంది. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుటకు మనము వేగిర పడవలని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో మనకు చక్కటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే కుమారుడైన దేవుణ్ణి విశ్వసించి ఆయనను అంగీకరిస్తారో వారు నిత్య జీవము కలిగిన వారు అంటాడు యోహాను 3:36లో. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చక్కటి మాట. ఆయనకు విధేయత, విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మొదటిగా మనము ఆయనను నమ్మాలి. ఆయన పునరుద్ధానుడైనాడని, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేచాడు, నా కొరకు రాబోతున్నాడు అని ఆయనను ఎప్పుడైతే నీవు విశ్వసిస్తావో అప్పుడు కుమారుని యందు విధేయత కలిగి ఉంటావు. విధేయుడవుగా ఉండాలి. నిన్ను నీవు తగ్గించుకోవాలి. మన జీవితాలను మనము తగ్గించుకున్నప్పుడు ప్రభు మనల్ని ఉన్నతమైన స్థితికి నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే విధేయుడమై ఉంటావో, ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారు జీవము విధేయుడును కానివాడు, ఎవరైతే విధేయుడు ఆయనకు అవడో వాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అంటాడు. ఆయనకు విధేయుడయ్యేవాడేమో నిత్య జీవము పొందుతాడని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. రెండవది విధేయత కలగని వాడు, ఆయన వైపు చూడని వాడు, ఆయన వైపు ప్రయాణము చేయని వాడు, వాడు ఉగ్రతకు, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమించే ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ఆయన కోపము ఉగ్ర రూపము దాల్చిందంటే దాన్ని తట్టుకోలేము. ప్రియమైన స్నేహితులారా, ఆయన ఉగ్రతకు మనం పాత్రను కాకుండా ఆయనకు విధేయులవడము నేర్చుకోవాలి. యేసయ్య వైపు చూసినాం. ఆయన తండ్రికి విధేయుడుగా ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకములోనికి వచ్చి
తన చిత్తమును ఈ లోకములో భూలోకములో సంపూర్ణంగా నెరవేర్చి, ప్రవచనాలను నెరవేర్చి ఆయన తిరిగి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన ఏ విధముగానైతే అభ్యసించినాడో ఆయన వదిలిపెట్టిన ఈ యొక్క మాటలను ఆయనను చూస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచే బిడ్డలు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మొదట అప్పుడు విశ్వాసం నీకు జీవము కలుగుతుంది. విశ్వాసం ఉంచకపోతే నీవు ఉగ్రతకు పాత్రుడు అని దేవుని మాటలు సెలవిస్తుంది. రెండు, దేవుని పోలి నడుచుకున్నటకు వేగిర పడవాలి. క్రైస్తవ కుటుంబాలు లేదా జీవితంలో దేవుడు అనుగ్రహించిన మాట. రెండవదిగా, దేవుని పోలి నడుచుకున్నటకు నీవు నేను వేగిర పడాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ప్రియులైన దేవుని పిల్లల వలె, ఒక ప్రియమైన వారు, ఒక అన్యోన్య సంబంధము, సహవాసము ఒకరికొకరు కలిగి ఉండాలి. ప్రియమైన వారు, డియరెస్ట్ ఫ్రెండ్స్. మన యొక్క అనుబంధము, మన యొక్క ఆప్యాయత ఒకరి అంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ప్రియులైన పిల్లల వలె, ఆయన ప్రేమించే ఆయన బిడ్డల వలె మీరు దేవుని పోలి నడుచుకోవాలి. ఆయన వైపు ఆయన ఏ విధముగానైతే నడుచుకున్నాడు, ఆయన తను తాను తగ్గించుకున్నాడు, ఆయన ఇతరులను ప్రేమించాడు, రోగములు లేదా బాధలో దుఃఖములో శ్రమలో ఉన్న వారిని ఓదార్చాడు, ప్రజలపైన జాలిపడ్డాడు, ఆయన కనికరపడ్డాడు తన ప్రజలను, ఆయన దయతో సేదదిచ్చాడు, ఆయన ప్రజలకు పాపము నుండి శాపము నుండి రోగము నుండి విడుదలను కలగజేయటకు ఆయన చేశాడు. ఆయన యొక్క మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ కృపను, దేవుని యొక్క మాటలను లేదా నీవు నమ్ముకొని మనము కూడా మన జీవితములో ఆయనను పోలి నడుచుకునే జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము అంటాడు. ఆయనతో కూడా, ప్రభుతో కూడా అన్యోన్య సహవాసము గలవారమని చెప్పుకొనుచు. మనము దేవునితో ఒక సహవాసమును కలిగి ఉండాలి. ఏదేను తోటలో కలిగిన ఆ సహవాసాన్ని తిరిగి మనము అది సంతరించుకున్నటకు, ఆ సహవాసాన్ని పెంపొందించుకున్నటకు మనము సంసిద్ధపడాలి. తెగిపోయిన దైవ మానవ సంబంధములను తిరిగి సమకూర్చుకోవాలి. ఆ బంధాన్ని, ఆ ఐక్యతను ప్రియమైన పిల్లలుగా ఆయనకు మనం ఉంటూ ఆ అన్యోన్య ఆయనతో సహవాసము గలవారమని, సహవాసము లేకునను సహవాసము గలవారమని చెప్పుకునే ఎడలా, చీకటిలో నడిచిన ఎడలా మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకుందుము అంటాడు. చెప్పుకోవడము కాదు కానీ దాన్ని చేసేవారముగా ఉండాలి. ప్రతి బిడ్డ, ప్రతి క్రైస్తవ కుటుంబము, ప్రతి బిడ్డ కూడా క్రీస్తుతో సహవాసము కలిగి ఉండాలి. క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు వలె ఆలోచన చేయాలి. క్రీస్తు వలె మన యొక్క ప్రవర్తన, మన నియమావళిని మనము మార్చుకుని వారముగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడని దేవుని మాటలు మనకు సెలవిస్తాయి. ఆయనను ఆశ్రయించుటకు మనము వేగిరపడాలి. 34వ కీర్తనలో అంటాడు 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునేలా ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరైతే యెహోవా ఉత్తముడు, ఆయన మంచివాడు, ఆయన నాకు సర్వ కార్యములను చేయగలడు, ఆయన నా స్థితిని మార్చగలడు, నా బ్రతుకును మార్చగలడు, నా కుటుంబాన్ని మార్చగలడు, నా సమస్యలకు విడుదలనివ్వగలడు, నా ఆలోచన శక్తిని పెంపొందించి ఉన్నతమైన స్థితిలోనికి నన్ను నిలబెట్టగలడని ఎవరైతే ఆలోచన చేస్తారో అట్టివారు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఒక ధన్యకరమైన జీవితం లోనికి రావాలి అంటే మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి. ఆయనతో కలిసి ప్రయాణము చేయడము నేర్చుకోవాలి. ఆయనతో కలిసి ముచ్చటించడము నేర్చుకోవలసిన అవసరతగా ఉంది. మూడవది, గురి యొద్దకు పరిగెత్తవలెను. వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటికి వేగిరపడి ఇప్పుడు మనము గురి యొద్దకు పరిగెత్తవలసిన సమయము ఆసన్నమైంది. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం అంటాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ఒక గురి కలిగి నేను జీవిస్తూ ఉన్నాను. పౌలు గారి లోకములో తను జీవించిన జీవిత కాలములో ఆయన గురి లేకుండా ఎప్పుడు కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించలేదు. ఆయన క్రీస్తు యేసు చేత ఆ క్రీస్తు దర్శనంతో ఆయనను దర్శించి ఆయనను మాట్లాడినాడు. ఆ దర్శనాన్ని లేదా ఆ మాటను గైకొని
దాని కొరకు ఆ పరిశుద్ధ బహుమానాన్ని ఆయన పొందుటకు ఆయన తన ప్రయాణాన్ని నాటి నుండి నేటి వరకు లేదా చివరి వరకు ఆయన దాన్ని అభ్యాసము చేస్తూ నడిచినట్టుగా గురి యొద్దకు పరిగెత్తుతూ ఉన్నారు. దాని బహుమానమును పొందాలని. ఎప్పుడైతే నేను విజయమును పొంది ఎప్పుడైతే విజయం పొందుతానో ఆ విజయంలో ఒక బహుమానం ఉంది. ఆ బహుమానాన్ని పొందాలని ఒక ఆతృత కలిగి ఆయన ఈ లోకంలో జీవించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన స్నేహితులారా, మనము కూడా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, అనేకమైన దుఃఖములు, శ్రమలు, అవమానం, మానసిక శారీరక అవమానాలు మనకు ఎదురైతున్నప్పుడు, వాటికి ఆ అవమానాల్లో మనం నలిగిపోయినప్పుడు వాటిలో కూరుకొని అయ్యో నేనేమి చేయలేను, ఇంకా నా జీవితం ఇంతే అని అనుకోకూడదు. కానీ ఇంకా నా జీవితం ఉంది, నేను త్వరగా ప్రభు యొద్దకు చేరతాను, ఆయనతో కలిసి ఆ గొప్ప బహుమానాన్ని పొందుతానని ఒక నిరీక్షణ కలిగి మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలి. రోమా పత్రిక అంటాడు 8వ అధ్యాయం 8లో, దేవుని ప్రేమించు వారికి అనగా 8:28లో అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి 8:28లో చక్కగా అంటాడు, దేవుని ప్రేమించు వారికి, ఎవరైతే ఆయనను ప్రేమిస్తూ ఆయనతో అన్యోన్య సహవాసము గలవారై ఆయనను పోలి ఆయనతో సంబంధము కలిగి ఎవరైతే ఉంటారో వారు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, మేలులను ఇచ్చేది మనకైన మేలును కలగజేస్తాడు. మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. సమస్తమును సమకూడి జరుగుతున్నవి అవన్నీ ఆయన కార్యము చేస్తూ ఉన్నాడు. దేవుని కార్యాలు అవి రెడీ అవుతూ ఉన్నాయి. అవి మన కంటికి కనబడవు, చెవులకు వినబడవు, కానీ మన హృదయమునకు అగోచరములుగా ఉంటాయి. ఆయన తన ప్రణాళికను పరిచాడు. ఆ ప్రణాళికలో మనల్ని నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు మనల్ని ప్రక్కకు నెట్టలేరు, ఎందుకంటే దేవుని కృప మనకు తోడుగా ఉంది. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది కనుక ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని అడ్డగించలేరు. అందుకే ఆయన అంటాడు, తనను పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. క్రైస్తవుని జీవితము పందెపు రంగములో పరిగెత్తి బహుమానం పొందు ఆటగానిని మనము పోలి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. 1 కొరింథీయులకు రాసిన ఉత్తరము 9వ అధ్యాయము 24వ వచనం అంటాడు, పందెపు రంగం అందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకడే బహుమానము పొందునని మీరు ఎరగరా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా వీరును పరిగెత్తుడి. పౌలు చక్కగా అంటున్నాడు. అంటే ఒక పందెములో ఒక అథ్లెటిక్ తన యొక్క గమ్యాన్ని చేరాలి అంటే అనేకులు ఆ పందెములో విజయం సాధించటకు వస్తూ ఉంటారు. అభ్యసించిన వారు అనేకులు వచ్చి వారు అక్కడ నిలబడి ఆ పరుగును ప్రారంభిస్తూ ఉంటారు. కానీ చివరిగా మొదటి బహుమానాన్ని పొందాలంటే కొంతమంది, ఒకడే బహుమానం, ఆ ఒకడికి బహుమానం కలుగుతూ, ఆ ఒకడు ఆ గమ్యాన్ని తాను చేరుకోవాలని తనకు వచ్చే అడ్డంకులను ఎదుర్కొంటూ ఆ గమ్యం వైపే తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే గమ్యమును మరచిపోతామో, గమ్యాన్ని విడిచిపోతామో, అప్పుడు ఓటమి మనకు ఎదురవుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో స్వార్థల భాగములు మనం చూస్తూ ఉంటాం. యేసు క్రీస్తు ప్రభుల వారు సముద్రం పైన నడుస్తూ ఉన్నప్పుడు, శిష్యులు ఓడలో ఉన్నప్పుడు వారు అంటారు, అయ్యా భూతము లేదా ఏదో వస్తుంది అని వారు భయముతో ఆందోళనతో ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన వాటి సముద్రమును వారిని గద్దించి వారిని పలకరించి వారితో మాట్లాడిన సమయంలో పేతురు అంటాడు, అయ్యా నేను కూడా సముద్రంలో నడుస్తాను అని. తాను కూడా ఆయన సెలవిచ్చినప్పుడు ఆయన సముద్రంలో నడవడం ప్రారంభించాడు. ఆ ప్రారంభంలో క్రీస్తు వైపు చూస్తూ, యేసు క్రీస్తుని ఎప్పుడైతే చూస్తూ నడిచాడో చక్కగా తన గమ్యాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మరి నేను నడిచాను లేదా అహము తనలో ఉన్న ఇంత దూరం వచ్చానా అని క్రిందికి చూడడం లేదా నీటి మట్టాన్ని చూసినప్పుడు తన జీవితంలో మునిగిపోతూ ఉన్న స్వభావం మనకి అక్కడ కనబడినట్టుగా ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే క్రిందికి చూసినప్పుడు, నీటిని చూసినప్పుడు అతడు తన యొక్క గమ్యాన్ని ఎప్పుడైతే వదులుకున్నాడో అప్పుడు తన ఆ నీటిలో మునగడము ప్రారంభించినట్టుగా తిరిగి యేసు క్రీస్తు ప్రభువు వారు అతన్ని పట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు వైపు చూసినప్పుడు ఈ లోతైన జలములలో కూడా ఆయన నేల మీద నడిచినట్టుగా నడిచాడు. అనగా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఎన్ని ఎదురైనా ప్రభు వైపు చూస్తే దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. చివరిగా తిమోతీయులకు రాసిన 2వ ఉత్తరము 4వ అధ్యాయము 7-8 వచనాలు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడు. అనగా తన యొక్క విశ్వాస యాత్రలో పౌలు గారు తన
దేని కొరకైతే ఆయన పిలువబడినాడు దాన్ని పట్టుకోవాలని ప్రయాణం చేస్తున్నానన్నాడు. ఇప్పుడు దాన్ని నేను పట్టుకున్నాను, నా పోరాటంలో నేను గెలిచాను, ప్రభు వలె ప్రభుతో నేను ప్రయాణం చేశాను అని చక్కటి సాక్ష్యాన్ని, తన గమ్యాన్ని ఆయన తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. 8వ వచనం అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఎవరైతే వెలుగుకుంటారో ఆ నీతి న్యాయాధిపతి అయిన దేవుడు నీకు నాకు ఒక బహుమానాన్ని, ఒక కిరీటాన్ని ఆయన అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేత పట్టుకుని ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు నిన్ను నన్ను ఆ గమ్యస్థానంలో ఉండి. కనుక ఆయన ఆ ఆహ్వానాన్ని అందుకున్న నీవు నేను, మన ప్రయాణము ఆ గమ్యస్థానము క్రీస్తు గనుక, ఆయన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక ఆ గమ్యస్థానాన్ని చేరుటకు మనము సిద్ధపడుతూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ లోకాన్ని వెనుకున్నవి వదులుకొని ముందున్న వాటి కొరకు వేగిరపడి గురి వద్దకు ప్రయాణం చేస్తామో అది నిజమైన గమ్యస్థానముగా బహుమానమును అందించే ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు గనుక అట్టి కృపను పొందుటకు ముందుకు నడుచుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయమును కలుగజేయును గాక. ఆమేన్.